అభయధాత్రి భారతావని ఎంతో మంది గురువులతో, వారి ప్రబోధాలతో, గురువుల సనాతన ధర్మాచరణతో నిరంతరం పవిత్రీకృతమవుతోంది. వారి తపోశక్తి ఈ దేశాన్ని సంపద్వంతం చేస్తోంది అని స్వామి వివేకానంద పేర్కొన్నారు. వారి వ్యాఖ్యలకు తగిన రీతిలోనే ఆర్ష సంప్రదాయం ఎందరెందరో గురు శిఖామణులతో ప్రకాశిస్తోంది. ఆ పరంపరలోని గురు తేజోమూర్తి ద్వైతమత స్థాపకులు మధ్వాచార్యులు. పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ అనే ఉపనామధేయాలతో వర్ధిల్లిన మధ్వాచార్యులు 1238 సంవత్సరం నుంచి 1317 మధ్యకాలంలో జీవించారు. హనుమంతుడు, భీమసేనుడు, వాయుదేవుడి అవతార పరంపరలో మధ్వాచార్యులు జన్మించారని విశ్వసిస్తారు. ఆయన పూర్వాశ్రమ నామం వాసుదేవాచార్యులు. జీవుడు వేరు, బ్రహ్మం వేరు, జీవుడు మిథ్య కాదు, అలాగే జడజగత్తు మిథ్య కాదు, ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు అంతే సత్యం అనే సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. భక్తి అనేది ముక్తిదాయకం. అయితే ఆ భక్తి జ్ఞానయుతంగా ఉండాలని ద్వైత సిద్ధాంతం ద్వారా మధ్వాచార్యులు సందేశమిచ్చారు. సనాతన ధర్మం, ద్వైత సిద్ధాంతాన్ని సంరక్షించడానికి మధ్వాచార్యులు స్థాపించిన ప్రధాన మఠాలలో ఉత్తరాది మఠం ముఖ్యమైనది. తుళునాడు ప్రాంతం వెలుపల ఉన్న మధ్వ సంప్రదాయాన్ని అనుసరించే వారిలో అత్యధిక శాతం ఉత్తరాది మఠ సంప్రదాయాన్ని అవలంబిస్తారు. బెంగళూరు ప్రధాన కేంద్రంలో ఉన్న ఈ మఠానికి దేశవ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్ ప్రాంతాలలో మఠ శాఖలు కొనసాగుతున్నాయి. ఈ శాఖల ద్వారా అనేక మంది భక్త బృందం, శిష్యగణం, అనుచరులు ఉత్తరాది మఠ సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నారు. మధ్వాచార్యుల తరువాత పద్మనాభతీర్థస్వామి ఈ మఠానికి తొలి పీఠాధిపతిగా వ్యవహరించారు. ఆ పరంపరలో ప్రస్తుతం 42వ పీఠాధిపతిగా శ్రీ సత్యాత్మ తీర్థస్వామీజీ పీఠాధిపత్యం వహిస్తున్నారు. ఉత్తరాది మఠం దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మిక చైతన్యానికి విశేషంగా కృషి చేస్తోంది. ప్రధానంగా ద్వైత వేదాంతాన్ని పరివ్యాప్తం చేయడం, మధ్వ సంప్రదాయానికి విశేష ప్రచారాన్ని కల్పించడం, వేద సంస్కృతిని పరిరక్షించడం మఠ లక్ష్యాలు. ನನ್ನ ಹೆಸರು విద్యాధీశాచార్య గుత్తల్లంత. ఆ పేరు విద్యాధీశాచార్య. ఉత్తరాది మఠం యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ సేవలు చేస్తున్నాను. ఉత్తరాది మఠం ఎంతో ప్రాచీనమైన మఠం. ప్రాచీనవాదంತಹ ಒಂದು మఠ. మధ్వ మఠాలన్నింటికెల్లా ఎంతో ప్రాచీనమైన మఠంగా ప్రసిద్ధికెక్కిన పరంపర ఇది. శ్రీ మధ్వాచార్యుల చేత వర్ధిల్లబడుతున్న ఈ మఠం హంసనామక పరమాత్మ అనుగ్రహంతో కొనసాగుతోన్న దివ్యమైన మధ్వ పరంపర. దివ్యవాదంತಹ పరంపరే. మధ్వాచార్యులు ఈ పీఠానికి వచ్చి భక్తి సిద్ధాంతాన్ని, ద్వైత సిద్ధాంతాన్ని అన్ని దిశలా ప్రచారం చేశారు. మధ్వాచార్యులు అనేక మంది శిష్యులకు ఆశ్రయమిచ్చి ఆశ్రమాలు నెలకొల్పి ఈ ధర్మజ్ఞానాన్ని, తత్వాలను ప్రబోధించి దీని పరివ్యాప్తికి వారిని
నియోగించారు. ఎంతోమంది మహనీయులు భారతదేశమంతటా సంచరించి అనేక గ్రంథాలను రచించడం ద్వారా తత్వజ్ఞాన ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. శ్రీ మధ్వాచార్యుల వారి శిష్యులలో ప్రధానమైన వారు శ్రీ పద్మనాభ తీర్థులు. శ్రీ పద్మనాభ తీర్థుల వారి నుండి కొనసాగినదే శ్రీమద్ ఉత్తరాది మఠం. పద్మనాభ తీర్థుల వారి అనంతరం నరహరి తీర్థులు, మాధవ తీర్థులు, అక్షోభ్య తీర్థులు, శ్రీమద్ జయతీర్థులు ఈ పీఠాన్ని అలంకరించారు. శ్రీ నరహరి తీర్థులు వారి కాలంలోనే వారి ఆదేశానుసారం కళింగ దేశంలో ఉన్నటువంటి చతుర్యుగ మూర్తులైనటువంటి శ్రీ మూలరాములు, శ్రీ మూలసీతాదేవిని శ్రీ నరహరి తీర్థుల వారు ఈ సంస్థానానికి తీసుకువచ్చారు. సంస్థానಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದರು. మధ్వ సంప్రదాయంలో మఠత్రయాలకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది. మఠత్రయాలంటే ఉత్తరాది మఠం, వ్యాసరాజ మఠం, రాఘవేంద్ర మఠం. ఎన్నో శతాబ్దాలుగా ఈ 3 మఠాలు మధ్వ సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. ఉత్తర అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి. ఈ అర్థాలన్నీ ఈ మఠ విశేషాలను, ప్రత్యేకతల్ని ప్రతిఫలిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణువును సంకీర్తించిన 494వ నామం ఉత్తర. ఆద్యంతం విష్ణుస్మరణ చేసే మఠం కాబట్టి ఇది ఉత్తరాది మఠం అయ్యింది. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో పూర్వ, ఉత్తర అనే 2 దశలు ఉంటాయి. పూర్వ భాగం లౌకికపరమైన క్రియాకలాపాలతో గడిచిపోతుంది. ఇక ఉత్తర భాగం జీవిత అవసాన దశ. ఆ దశలో మోక్ష సాధనపై దృష్టి సారిస్తారు. అలాంటి వారికి దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక సన్నిధి ఉత్తరాది మఠం. నిజానికి మోక్ష సాధన అనేది జీవిత చరమాంకంలో నిర్వహించే ప్రక్రియ కాదు, అది ఆజన్మాంతం కొనసాగించేది. జన్మించిన వెంటనే మోక్ష మార్గం ఎక్కడ ఉందో అన్వేషించడానికి ఈ జీవితమని శ్రీమద్భాగవతం పేర్కొంది. అలాంటి అన్వేషకులకు ఉత్తరాది మఠం దిశానిర్దేశం చేస్తుంది. ఉత్తర భారతదేశానికి చెందిన మహనీయులు ఎందరో ఈ పీఠానికి సారథ్యం వహించడం వల్ల ఈ మఠానికి ఉత్తరాది మఠం అనే పేరు వచ్చిందంటారు. అలాగే ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి పద్మనాభ తీర్థకు మధ్వాచార్యులు స్వయంగా సన్యాస దీక్ష ఇచ్చారు. పద్మనాభ తీర్థులు కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాలలో ద్వైతతత్వాన్ని వ్యాప్తి చేసినందువల్ల, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఈ మఠం స్థాపితమైనందువల్ల ఈ ఆధ్యాత్మిక నెలవుకు ఉత్తరాది పీఠం అనే పేరు స్థిరమైందని చెబుతారు. ఇలా ఈ మఠానికి ఆ పేరు ఏర్పడటానికి ఎన్నో నేపథ్యాంశాలను ప్రస్తావిస్తారు. అన్నింటికీ మించి ఉత్తరం మోక్షానికి స్థానం. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. వైష్ణవాలయాలలో ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. అందుకే ఉత్తరం పరమ పవిత్ర నామం. ఆ సంవిధానంలోనే ఉత్తరాది మఠమని ఈ దివ్యధామానికి సార్థక నామధేయం అలరారుతోంది. ఉత్తరాది మఠంలో పూజలందుకునే మూలరామ, మూల సీత విగ్రహాలకు ఎంతో ప్రాశస్త్యముంది. ఈ విగ్రహాలే గత 4 యుగాలుగా పూజలందుకుంటున్నాయని ప్రతీతి. అందుకే ఈ మూర్తులను చతుర్యుగమూర్తులు అంటారు. మధ్వాచార్యులు ఈ మూల విగ్రహాలను తన శిష్యుడైన పద్మనాభ తీర్థకు అందించారు. ఈ విగ్రహాల్ని గజపతిరాజులు మధ్వాచార్యులకు సభక్తికంగా సమర్పించారు. మధ్వాచార్యుల వారి నుంచి అందుకున్న విగ్రహాలు పద్మనాభ తీర్థులకు ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా అందింది. అలాగే మధ్వాచార్య స్వామి స్వయంగా చెక్కిన దిగ్విజయరాముని విగ్రహం, మాధవతీర్థస్వామి ద్వారా పొందిన వంశరామ విగ్రహం, అక్షోభ్యతీర్థ ద్వారా పొందిన ప్రసన్న విఠల విగ్రహాలు ఉత్తరాది మఠంలో నిత్య పూజలందుకుంటున్నాయి. మధ్వాచార్యులు బదరికాశ్రమం నుంచి తిరిగి వచ్చేటప్పుడు వేదవ్యాసుడు 8 వ్యాసముష్టిలను బహూకరించాడంటారు. ఆ 8 వ్యాసముష్టిలలో 5 వ్యాసముష్టిలు ఉత్తరాది మఠంలోనే ఉన్నాయి. తుళునాడు ప్రాంతం వెలుపల ద్వైత వేదాంత వ్యాప్తికి పద్మనాభ తీర్థ,
ఆయన వారసులైన తదుపరి పీఠాధిపతులు ఎంతో కృషి చేశారు. కన్నడ నాట హరిదాస ఉద్యమం, వైష్ణవ భక్తి ఉద్యమానికి ఉత్తరాది మఠం కీలక భూమిక పోషించింది. 17వ శతాబ్దంలో విద్యాధీశ తీర్థులు గయలో ద్వైత సిద్ధాంత వ్యాప్తిని విశేషంగా నిర్వహించారు. ఉత్తరాది మఠానికి 16వ పీఠాధిపతిగా ఆయన సేవలు నిరుపమానమైనవి. ప్రాచీన వేద ధర్మాన్ని ఆచరించడం, రక్షించడం, బోధించడం, ప్రచారం చేయడం శ్రీమఠం యొక్క ప్రధాన లక్ష్యాలు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తరాది మఠం వైదిక ధర్మానికి గొడుగుపడుతోంది. ఉత్తరాది మఠం ప్రస్తుత పీఠాధిపతి సత్యాత్మతీర్థ. ఆయన 1973 మార్చి 8వ తేదీన ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రుక్మాబాయి, గట్టల రంగాచార్యులు. ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతి అయిన సత్యప్రమోద తీర్థ సత్యాత్మతీర్థ తాతగారు. సత్యాత్మస్వామి పూర్వాశ్రమ నామం సర్వజ్ఞాచార్యులు. తండ్రి, తాతల దగ్గర సంస్కృతాంధ్రాల్ని సర్వజ్ఞ అభ్యసించారు. సంహిత, బ్రాహ్మణ, అరణ్యకాలను అభ్యసించి వేద పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన తన 23వ ఏట సన్యాస దీక్షను స్వీకరించారు. 1996 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన సత్యాత్మతీర్థ పేరిట ఉత్తరాది మఠ పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. ఉత్తరాది మఠం కేవలం ఆధ్యాత్మిక ప్రచారానికే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడంలో స్వామీజీ కీలక భూమిక వహిస్తున్నారు. సమాజమే అసలైన దేవాలయం. దేవుడు గుడిలోనే కాదు, సమాజంలో సాటి మనిషి గుండెల్లో కొలువై ఉన్నాడని సత్యాత్మస్వామి పేర్కొన్నారు. అందుకే సామాజిక సేవా కార్యక్రమాలను స్వామీజీ విస్తృతంగా చేపడతారు. వీటి నిర్వహణ, జలవనరుల స్వయం ఉపాధి కార్యక్రమాలపై ఉత్తరాది మఠం దృష్టి సారించింది. శ్రీమద్ జయతీర్థరనంతర శ్రీమద్ జయతీర్థుల అనంతరం ఈ పీఠంలో అనేక మంది మహనీయులు విరాజమానులై ఉన్నారు. శ్రీ రఘుతీర్థులు, శ్రీ సత్యబోధ తీర్థులు, శ్రీ సత్యనాథ తీర్థులు, శ్రీ సత్యవ్రత తీర్థులు, శ్రీ సత్యధ్యాన తీర్థులు, శ్రీ సత్యప్రియ తీర్థులు, ఇలా ఎంతోమంది యతులు ఈ పీఠంలో విరాజమానులై దేశోద్ధారణకు ఈ పీఠానికి ఎంతగానో సేవలు చేశారు. ఈ పీఠంలో గత శతాబ్దంలో విరాజమానులైన మహనీయులు శ్రీ శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు. 50 ఏళ్ల పాటు ఈ పీఠంలో విరాజమానులై ఈ పీఠం కోసం దేశమంతటా పర్యటించి సహస్రాధిక భక్తులకు తత్వజ్ఞాన దీక్ష, మధ్వ దీక్షను ఇచ్చి వాళ్ళందరినీ అనుగ్రహించిన వారు శ్రీ సత్యప్రమోద తీర్థుల వారు. శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి శిష్యులుగా సేవలందించి వారి తదనంతరం ఈ పీఠం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మహానుభావులు శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు. వీరు అతి పిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి భారతదేశమంతటా సంచరించి విశేషంగా ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారు. పరమపూజ్య శ్రీపాదుల వారు యువతలో ధార్మికతను పెంపొందించడంలో వివిధ ప్రక్రియలను చేపడుతూ ధర్మ బీజాలను, ధర్మం పట్ల ఆసక్తిని పెంపొందించేలా చేస్తున్నారు. వారి ఉపన్యాసాలు, వారి మాటల ప్రభావంతో యువత తమ జీవన శైలిని ఉన్నతంగా మలుచుకుంటున్నారు. శ్రీపాదుల వారు బెంగళూరులో అతిపెద్దదైన సంస్కృత విద్యాపీఠాన్ని, ప్రాచీన గురుకుల విద్యాలయాన్ని జయతీర్థ విద్యాపీఠం పేరిట నిర్వహిస్తున్నారు. విద్యాపీఠ ఎంబ విద్యాపీఠవನ್ನ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. వీరి గురువులైన శ్రీ సత్యప్రమోద తీర్థుల వారు స్థాపించిన విద్యాపీఠం 35 ఏళ్లకు పైగా విద్యార్థులకు బోధన, ఉచిత ఆహారం, వసతి, అన్నదానం చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. విద్యయన్న ధార ఎరితా ಇದೆ. ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక మఠాల పాత్ర పునర్నిర్వచించాలి. కేవలం అర్చనలకు, ఆరాధనలకు, తీర్థప్రసాదాల వితరణకు మఠాలు పరిమితం కాకూడదు. మఠాలకు సామాజిక బాధ్యత ఉంటుంది. ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే సవాళ్లను, వాటి పరిష్కార మార్గాలను మఠాలు సూచించాలి. ప్రజల్ని ఈ విషయంలో జాగృతపరచాలి. కార్యక్షేత్రంలోకి దిగి సామాజిక అభ్యున్నతికి మఠాలు కీలక పాత్ర పోషించాలి అన్నారు సత్యాత్మతీర్థస్వామి. 1998 సంవత్సరంలో విశ్వ మధ్వ మహాపరిషత్ పేరిట ఓ సంస్థను సత్యాత్మతీర్థ స్థాపించారు.
ప్రతి సంవత్సరం ధార్వాడ్లో 5 రోజుల పాటు అఖిల భారత మధ్వ మహాసమ్మేళనం కొనసాగుతుంది. ఇందులో న్యాయ, తర్క, మీమాంస, దాస సాహిత్యంపై ప్రసంగాలు, చర్చలు కొనసాగుతాయి. ప్రతి ఏటా 1,00,000 మందికి పైగా ఈ సమ్మేళనానికి హాజరవుతారు. బెంగుళూరు ఉత్తరాది మఠంలో శ్రీ దిగ్విజయ లక్ష్మీ నరసింహదేవర సన్నిధాన పేరిట లక్ష్మీ నృసింహస్వామి సన్నిధానం నెలకొని ఉంటుంది. అర్చామూర్తులు భక్తానుగ్రహకారకంగా గోచరమవుతారు. అలాగే ఈ మఠంలోనే రఘోత్తమ తీర్థ సన్నిధానం, జయతీర్థ గురు సన్నిధానాలు, జయతీర్థ విద్యాపీఠం వర్ధిల్లుతున్నాయి. అలాగే మైసూరు ఉత్తరాది మఠంలో దేవ వైద్యుడు, ఆది వైద్యుడైన విష్ణువు అంశావతారమూర్తి అయిన ధన్వంతరి ప్రత్యేక మందిరంలో అర్చామూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఇదే మఠంలో సత్య సంకల్ప తీర్థుల దివ్య సన్నిధానం గోచరమవుతుంది. సత్వతంత్రం అసత్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యసి. స్వతంత్రం అస్వతంత్రమని తత్వం 2 విధాలని ద్వైత సిద్ధాంతం. హరియే సర్వోత్తముడు, మిగిలిన వారంతా వారి వారి అర్హతల్ని బట్టి పూజింపబడతారని ద్వైత సిద్ధాంతం చెబుతోంది. ఉత్తరాది మఠం బ్రహ్మ సర్వోత్తమం అనే నినాదాన్ని అనుసరిస్తోంది. సమస్త సద్గుణాలు ఆ బ్రహ్మంలోనే ఉన్నాయి. బ్రహ్మం ఆనంద స్వరూపం. ఆ ఆనందం కారణంగానే దానిచే ప్రేరణ పొందిన పరబ్రహ్మ చైతన్యం తన లీలల నిమిత్తం కోసం ఈ జగత్తును సృష్టించిందని ద్వైత సంప్రదాయం పేర్కొంటుంది. సద్భక్తి స్వస్వరూప ఆనందానికి ముక్తి సాధనం. విష్ణువుపై సద్భక్తి మోక్షానికి సాధన మార్గంగా మధ్వ సంప్రదాయవాదులు భావిస్తారు. ప్రత్యక్షం, అనుమానం, ఆగమం అనే 3 ప్రమాణాలను మధ్వ సంప్రదాయం అనుసరిస్తోంది. జగద్గురు మధ్వాచార్యుల మూల మహాసంస్థానంగా ఉత్తరాది మఠాన్ని ప్రస్తావిస్తారు. అయితే మధ్వాచార్యులు ఈ మఠాన్ని స్థాపించిన శ్రీహంస నామకంగా శ్రీమన్నారాయణుడే ఈ మఠానికి ప్రప్రథమ పీఠాధిపతిగా ద్వైత సంప్రదాయం విశ్వసిస్తుంది. శ్రీహంస, శ్రీబ్రహ్మ, శ్రీ సనకాది, దూర్వాస, జ్ఞాననిధి తీర్థ, గరుడవాహన తీర్థ, కైవల్య తీర్థ, జ్ఞానేశ తీర్థ, పరతీర్థ, సత్యప్రజ్ఞాతీర్థ, ప్రజ్ఞాతీర్థ, అచ్యుత ప్రేక్షతీర్థ ఇలా గురు పరంపర తరువాత మధ్వాచార్యులు ఈ మఠానికి పీఠాధిపత్యం స్వీకరించారు. ఉత్తరాది మఠం ఆధ్వర్యంలో బెంగుళూరులోని శ్రీ జయతీర్థ విద్యాపీఠం, ముంబైలోని శ్రీ సత్యధ్యాన విద్యాపీఠం ప్రాచీన గురుకుల సంవిధానంలో కొనసాగుతున్నాయి. వ్యాకరణం, భాషాశాస్త్రం, తర్కం, మీమాంస, సాంఖ్య, యోగ, వేదం, జ్యోతిష, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత విధానాలు, ఆధునిక తత్వశాస్త్రాలు వంటి విజ్ఞాన విభాగాలతో విద్యార్థులకు ఇక్కడ శిక్షణను ఇస్తారు. బెంగళూరులోని జయతీర్థ విద్యాపీఠాన్ని 1989 సంవత్సరంలో సత్యప్రమోద తీర్థ స్వామీజీ స్థాపించారు. ఇందులో ప్రస్తుతం 200 మంది విద్యార్థులు, 15 మంది అధ్యాపకులు ఉన్నారు. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విద్యార్థులు సత్యాత్మతీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో 12 సంవత్సరాల పాటు ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ పూర్తి అయ్యాక వివిధ ప్రధాన అభ్యాస కేంద్రాలలో సుధా విద్వాన్ బిరుదును ప్రదానం చేస్తారు. ನನ್ನ ಹೆಸರು సత్యధ్యానాచార్య కట్టి. నా పేరు సత్యధ్యానాచార్య. మన జయతీర్థ విద్యాపీఠం ఉత్తరాది మఠానికి చెందిన సంస్థ ಇದು 1980 ఇది 1989లో పరమ పూజ్యులు
ప్రాతస్మరణీయులు అయిన శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు ప్రతిష్ఠించారు. ಮಾಡಿದ್ದಾರೆ. ಅವತ್ತಿನಿಂದ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మంది విద్యార్థులు ఈ విద్యాపీఠంలో అధ్యయనం చేస్తూ పరమపూజ్యులైన శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి మంగళ శాసనాలతో దేశమంతటా ధర్మ ప్రచారాన్ని బోధనలను చేస్తూ శ్రీ మధ్వాచార్యుల సేవలను విశేషంగా చేస్తూ ఈ మఠాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 25ನೇ ವರ್ಷದ 25వ వార్షికోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించారు. ಜೈತೀರ್ಥರು ರಚನೆ జైతీర్థులు రచించిన 18 గ్రంథాలను, ఆ 18 గ్రంథాలపై పరీక్షలను నిర్వహించారు. జైతీర్థ విద్యాపీఠం విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షలో ఉత్తీర్ణులైనారు. ವಿಶೇಷವಾಗಿ జైతీర్థుల విద్యాపీఠంలో తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాంతం, సాహిత్యం మొదలైన వాటిలో విశేష శిక్షణ ఇస్తున్నారు. ಸುಮಾರು ఎంతో మంది అధ్యాపకులు ఈ దిశగా కృషి చేస్తున్నారు. ಈ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ತಮ್ಮನ್ನ ತೊಡಗಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. 1956 సంవత్సరంలో ముంబైలో శ్రీ సత్యధ్యాన విద్యాపీఠం స్థాపితమయ్యింది. ఆధునిక విద్యా విధానం, సంప్రదాయ వేద విజ్ఞానాన్ని మేళవించి ఇక్కడ బోధన కొనసాగుతుంది. ఉన్నత విద్యాభ్యాసం, అనేక పరిశోధనలకు ఇక్కడ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. మతమనేది వ్యక్తుల అభిమతం. అయితే మత విధానాలు వ్యక్తుల్ని పరిపూర్ణవంతులుగా తీర్చిదిద్దడానికి ఉపయుక్తం కావాలి. మతమనేది ప్రస్తుత కాలంలో ఒక వర్గానికి, సముదాయానికి పరిమితం చేస్తున్నారు. మతం అంటే మేలు కలయిక, ఆదాన ప్రదానాల సమ్మేళనం. మత విశ్వాసాలనేవి జీవన విధానంలో భాగం మాత్రమే. అంతిమంగా మానవతే అందరి మతం కావాలి అని ఉత్తరాది మఠ పీఠాధిపతులు సత్యాత్మతీర్థులు ప్రబోధిస్తారు. వేద ధర్మ పరిరక్షణ, వేద ప్రచారం, సనాతన ధర్మాన్ని ఆచరించడం, ఆర్షధర్మ గ్రంథాల ప్రచురణ, వైదిక ధర్మాన్ని పరివ్యాప్తి చేయడం, సమాజ సేవ ద్వారా మానవీయ విలువల్ని ప్రదర్శించడం, వ్యక్తిత్వ వికాసంతో సర్వతోముఖాభివృద్ధి అనే సప్తసూత్రాల ప్రాతిపదికగా ఉత్తరాది మఠం తన క్రియాకలాపాల్ని కొనసాగిస్తోంది. ఆర్షధర్మ ఉద్దీపనలో, సనాతన ధర్మ ప్రచారంలో విశేష కృషి చేస్తూ ఉత్తరాది మఠం చైతన్య దీప్తిగా వెలుగొందుతోంది. ఆధ్యాత్మిక చింతనాపథంలో పురోగమిస్తోంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.